అస్సాం 14 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఈశాన్య భారతం మొత్తానికి కూడా ఒక రకమైన క్యాటలిస్ట్ ఫోర్స్ ఏదన్నా ఉందంటే అది అస్సాం. ఒకనాడు అన్నీ అస్సామే. ఒక్క త్రిపుర, ఇంకొకటుంది మణిపూర్ తప్పితే అన్ని మిగతా రాష్ట్రాలు, ఇప్పుడున్న రాష్ట్రాలన్నీ కలిపి అస్సాంలోనే ఉండేవి. కాకపోతే అస్సాం ప్రత్యేకత ఏంటంటే చాలా ఒక విధంగా అసలు మీకు వేల సంవత్సరాల, దాదాపు 1000 సంవత్సరాల క్రితం ముస్లిం దండయాత్ర చేసిన తర్వాత అది ఈస్ట్‌కి వ్యాప్తి చెంది బెంగాల్ దాటి ఈశాన్య భారతంలోకి ఎంటర్ కాకుండా ఆపినటువంటి ఏకైక కింగ్డమ్ అహోమ్ కింగ్డమ్. మనం దాన్ని మర్చిపోవద్దు. అహోమ్ కింగ్డమ్ హెడ్ క్వార్టర్ శివసాగర్. ఎక్కడుందది? ప్రస్తుత జోర్హాట్ లోక్సభ నియోజకవర్గంలో. ఏంటి వాళ్ళ జరుగుతున్నది ఎన్నిక? అందుకని అస్సాం ప్రత్యేకంగా మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకని వాళ్ళు అంత పెద్ద ఉద్యమం భారత్‌లో చాలా పెద్ద ఉద్యమం నడిపి ఆసు, ఏజీపీ పేర్లతోటి ఏం జరిగిందక్కడ? కారణం ఏంటి? వాళ్ళ సంస్కృతి నాశనమయ్యే పరిస్థితొచ్చింది. వాళ్ళ భాష నాశనమయ్యే పరిస్థితొచ్చింది. బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అక్రమ వలసదారులొచ్చేసి అసలు అస్సాం అనేది అసలు వాళ్ళదిలాగానే బిహేవ్ చేయటం మొదలుపెట్టారు. ఇవాళ ఎంత జనాభా తెలుసండి? అధికారికంగా 37%. అనధికారికంగా ఎంతుందో తెలీదు. మరి వాళ్ళ ఆవేదనల్ని అర్థం చేసుకోవాలి కదా! అస్సాం అంటే కేవలం అహోమ్ ఒక్కటే కాదండి. ఎప్పటినుంచో సెటిల్ అయిన తేయాకు తోట కార్మికులున్నారు. ఆదివాసీలున్నారు. ఒక ఆదివాసీలు కాదు, బోడోలున్నారు. రకరకాల అదొక మినీ ఇండియా అస్సాం. కానీ వాళ్ళ బాధంతా ఏంటంటే, అయినా వాళ్ళ సంస్కృతికి ఎప్పుడు వాళ్ళందరూ కలిసిపోయారు, అసిమిలేట్ అయిపోయారు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళల్లో అసిమిలేట్ కాకుండా బెంగాలీ భాషను వీళ్ళ మీద బలవంతంగా రుద్దుతున్నారు. అసలు టోటల్ సంస్కృతి మారిపోతుందనేటువంటి భయాందోళనతోనే మరి ఆ రోజు అంత ఆందోళన జరిగింది. చివరికి 85 ఒప్పందం జరిగింది. కానీ ఏంటి ఇవాళ ఎన్నిక ముందు ఒక ఇంపార్టెంట్ పరిణామం జరిగింది. ఇది చాలామంది గమనించారో లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కాశ్మీర్‌తో పాటు అస్సాంలో కూడా జరిగింది. ఏంటి దాంట్లోనంటే, ఏ అస్సాం ఒప్పందంలో మీకు స్పిరిట్ ఏంటి అస్సాం ఒప్పందం? వాళ్ళ అస్సామీయ సంస్కృతిని కాపాడుకోవాలంటే అక్రమ వలసదారులు వాళ్ళని అరికట్టాలి. అస్సామీ భాషను కాపాడుకోవాలి. ఇయన్నీ ఉన్న దీంట్లో ఇవాళ ఈ నియోజకవర్గాల పునర్విభజన ఒక విధంగా దానికి జవాబు చెప్పింది. హిమంత బిశ్వ శర్మ మరి పరోక్షంగా పెద్ద పాత్రనే పోషించాడని చెప్తున్నారు. అందుకోసమే ఏఐయూడీఎఫ్ అజ్మల్ బద్రుద్దీన్ సుప్రీంకోర్టుకెళ్ళాడు. మాకు అన్యాయం జరిగింది. మా కాన్స్టిట్యుయెన్సీస్ తగ్గిపోయినాయి. 31 నుంచి 22కి పడిపోయినాయి. సో, కాబట్టి మీరు దీన్ని ఆపేసేయాలి డీలిమిటేషన్ అని ఆయన కోర్టుకెళ్ళాడు. అంటే అంతగా ఒక విధంగా నియోజకవర్గాల పునర్విభజన అస్సాం సంస్కృతిని కాపాడిందండి. ఈ పునర్విభజనలో ఒకనాడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కు ఉన్నటువంటి స్థానాలు, ఇవాళ వాళ్ళు మెజారిటీ ఉన్న స్థానాలు దుబ్రి వాళ్ళు ఇప్పటికీ మెజారిటీ, నౌగాం ఆల్మోస్ట్ మెజారిటీ, తర్వాత ఒకనాడు బార్పేట మెజారిటీ. ఇవాళ బార్పేటని ఒక విధంగా నియోజకవర్గాల పునర్విభజనలో వాళ్ళ మెజారిటీని తీసేశారు. అలా ఇప్పుడు అదేది ఇంకొక నియోజకవర్గం ఉంది, కలియాబోర్‌ని పేరు మార్చి కజిరంగాగా మార్చటంలో అక్కడ కూడా నియోజకవర్గాల పునర్విభజనలో చాలా మార్పులొచ్చినాయి. సో, నియోజకవర్గాల పునర్విభజన అస్సాం సంస్కృతిని కాపాడటానికి ఉపయోగపడిందనేది ప్రతి వాళ్ళు చెప్తున్నారు. రాజకీయ పండితులందరూ కూడా చెప్తున్నటువంటిదే. సో, కాబట్టి ఇవాళ ఈ డీలిమిటేషను సమస్య పక్కన పెట్టేసేసినట్టయితే, ఇప్పుడు మొదటి దఫాలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయి? 5 నియోజకవర్గాలు.
పైన దిబ్రూగఢ్, జోర్హట్, లఖింపూర్, సోనిత్పూర్ అంటే ఒకనాడే తేజ్పూర్, తర్వాత కజిరంగా. ఎందుకు నేను ప్రత్యేకంగా దీని మీద వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అస్సాం సంస్కృతికి ఇవాళ ప్రతిబింబిస్తుంది ఇక్కడేనండి. ఇదే ప్రాంతం, నార్థర్న్ అస్సాం. ఇదే ఇవాళ పూర్తి అస్సాం సంస్కృతి ఇంకా నిలబడి ఉందంటే అక్కడే అహోం సంస్కృతి. అందులో జోర్హట్లో నియోజకవర్గంలోనే శివసాగర్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడెవరు పోటీ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్ పేరు వినుంటారు కదా. తరుణ్ గొగోయ్ అదివరకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు, పార్లమెంట్లో డిప్యూటీ లీడర్. అరుస్తుంటాడు ఎప్పుడు, మాట్లాడేది తక్కువ. ఏంటంటే అరుపులు ఎక్కువ. అవతల ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు, మోడీ మాట్లాడేటప్పుడు గొడవ యువతల నుంచి వినపడుతుంటాయి. ఏంటంటే ఒక సభ్యత లేకుండా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడే వాళ్ళు ఎవరెవరు తెలుసా? సురేష్ అలత్తూరులో పోటీ చేస్తున్నాడు ఇప్పుడు కేరళలో. ఈ సురేష్, ఈ గౌరవ్ గొగోయ్ ఇటువంటి వాళ్ళు ఊరికి నోరేసుకొని పడిపోతూ ఉంటారు. అరవటాలు, కేకలవి. ఆయన ఇప్పుడు జొరహాట్లో పోటీ చేస్తున్నాడు. ఎందుకు జోరహాట్లో పోటీ చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి మీరు. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడో చేశాడు వాళ్ళ నాన్న, ఇప్పుడు కాదు. తర్వాత వాళ్ళు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఏదంటే ఈ కలియాబోర్, నేను చెప్పిన కజిరంగా ఇప్పుడు మార్చినటువంటి నియోజకవర్గం. ఆ తరుణ్ గొగోయ్కి పెట్టని కోట. పోయినసారి కూడా అక్కడి నుంచే ఎన్నికయ్యాడు ఈ గౌరవ్ గొగోయ్. మరి ఇవాళ మారిన నియోజకవర్గాల పునర్విభజనలో అక్కడి నుంచి పోటీ చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ గెలవడని నమ్మకం. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు? ఎందుకు గెలవడం అనుకున్నాడు అండి? ఒక్కటండి, కాంగ్రెస్ యొక్క కల్చర్ ఇక్కడే అర్థమవుతుంది. వాళ్ళు అస్సాంలో ఉన్న మెజారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ముస్లిం పాపులేషన్ ఉంటేనే గెలుస్తామనే దాని స్థాయికి వచ్చారు. ఇవాళ రాహుల్ గాంధీ వైనాడు ఎందుకు వెళ్ళాడు? అక్కడ దాదాపు 35-40% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. ఈయనదే పరిస్థితి. గౌరవ్ గొగోయ్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు కజిరంగాలో పోటీ చేయననుకున్నాడంటే, ముస్లిమ్స్ ఉన్న నియోజకవర్గాలన్నీ నౌగాంగ్లోకి మార్చేశారు ఈ నియోజకవర్గ పునర్విభజనలో. సో కాబట్టి గెలవమనుకున్నాడు. అంటే ముస్లిమ్స్ ఉంటే గెలుస్తారు, లేకపోతే లేదా? ఇదేమో సెక్యులరిజమా? సో ఆయన ఏమనుకున్నాడు వాస్తవానికి? కాబట్టి ఈసారి నౌగాంగ్లో పోటీ చేయాలనుకున్నాడు. ఎందుకని నౌగాంగ్లో ముస్లిం దాదాపు 51% అయ్యారు. ఒకనాడు 40 అండ్ ఆడ్ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో నౌగాంగ్లో 51% అయ్యారు. కాబట్టి నాకు ఆ స్థానం కావాలి. రాహుల్ గాంధీ లాగానే అస్సాం వరకు ఆయన ఏంటి, మా నాన్న అన్నాళ్ళు చీఫ్ మినిస్టర్గా చేశాడు కాబట్టి నేను ఏది కోరుకుంటే ఆ నియోజకవర్గం నాకు ఇవ్వాలన్నాడు. కానీ నౌగాంగ్ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎంపీ ఒప్పుకోలా. మీకెందుకు ఇవ్వాలి? నేను ఆల్రెడీ గెలిచినటువంటి వ్యక్తిని, నేను నౌగాంగ్ నేనే పోటీ చేస్తాను అంటే మీరు ఇక్కడ గెలుస్తారు కాబట్టి నేను తప్పుకొని వెళ్ళిపోవాలా? అధికారంలో ఉంటే అదే జరుగుండేదేమో. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి ఆ పప్పులు ఉడకలేదు. తప్పని పరిస్థితుల్లో జోర్హాట్ వెళ్లాల్సి వచ్చింది. తప్పని పరిస్థితిలో జోర్హాట్లో పోయినసారి ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. అందుకని వాళ్ళ అక్కడ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి అక్కడ దాన్ని మేము ఎట్లయినా గెలవాలి, మేము అక్కడ చివరికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఈ మధ్య ప్రియాంక గాంధీ చాలా తక్కువగా వెళ్ళింది కదా, కానీ అక్కడికి వెళ్ళింది. శివసాగర్కి వెళ్ళి మీటింగ్ పెట్టింది. ఏదైతే శివసాగరం లేదా మొత్తం మీద ఆ నియోజకవర్గంలో, ఏది జోర్హాట్ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ వెళ్ళి మీటింగ్ పెట్టింది, రోడ్ షో చేసింది. హిమంత బిశ్వ శర్మ బాగా సమాధానం చెప్పాడు. దానికన్నా కజిరంగాకి వెళ్ళండి, ఎక్కువ మంది విజిటర్స్ వస్తారని. అంటే ఒక విధంగా జొరహాట్ ఏమైపోయిందంటే ఇవాళ ఒక హిమంత బిశ్వ శర్మకి ప్రెస్టేజ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది. గౌరవ్ గొగోయ్కి కూడా ప్రెస్టేజ్ కాన్స్టిట్యున్సీ. అంటే వాళ్ళ కుటుంబం ఇవాళ ఓడిపోతే మొట్టమొదటిసారి ఓడిపోయినట్టు అవుతుంది గౌరవ్ గొగోయ్. సో అందుకోసం అని చెప్పి ఆయనే ప్రెస్టేజ్ తీసుకొని అన్ని రకాలుగా మొబలైజ్ చేస్తూ ఉంటే, ఇక్కడ హిమంత బిశ్వ శర్మ కూడా తన ప్రెస్టేజ్గా తీసుకున్నాడు, తన స్టేక్స్ ఇన్వాల్వ్ అయినట్టుగా తీసుకున్నాడు. జొరహాట్లో ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థి గెలవాలి అనేది అని చెప్పుకొచ్చాడు శివసాగర్ వెళ్ళి. అసలు ఇది అహోం సంస్కృతికి అసలు హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి స్థానం. ఇది బీజేపీ ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పాడు హిమంత బిశ్వ శర్మ.
చూద్దాం ఏం జరుగుతుందని. జోర్హాట్ పెద్ద ఫైట్ నడుస్తుంది. అట్లనే డిబ్రూగఢ్‌లో మరి సర్వానంద్ సోనోవాల్‌కి పోటీ ఎవరంటే అస్సాం జాతీయ పార్టీ. అదేం చిన్నది కాదు. ఎందుకంటే లురిన్ జ్యోతి గొగోయ్ ఆ పార్టీ అధ్యక్షుడు. ఏంటంటే దీంట్లో ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకొచ్చారండి ఈ మధ్య. ఇది అస్సాం జాతీయ పార్టీ అనేది సీఏఏకి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి సంస్థ. అట్లానే ఎస్టీ స్టేటస్ ఇంకొక 6 కమ్యూనిటీస్‌కి ఎస్టీ స్టేటస్ ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నటువంటి సంస్థ. సో, ముఖ్యంగా సీఏఏకి వ్యతిరేకంగా ఇటీవల కాంగ్రెస్ ఆధ్వర్యంలో 16 పార్టీల కూటమిని కట్టారు. కాంగ్రెస్ పోటీ చేయట్ల డిబ్రూగఢ్‌లో. అందుకని అస్సాం జాతీయ పార్టీ ద్వారా అన్ని పార్టీలు అక్కడ మద్దతిస్తున్నాయి. ఎట్లయినా సరే సర్వానంద్ సోనోవాల్‌ను ఓడించాలని. సాధ్యం కాదు వాళ్ళకి, అది వేరే విషయం. ఇవాళ అహోం ప్రజలు టోటల్‌గా హిమంత బిశ్వ శర్మ వైపు ఉన్నారు. హిమంత బిశ్వ శర్మకిది ఒక ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఈసారి లోక్‌సభ. పోయినసారి 9 లోక్‌సభ ఉన్నాయి బీజేపీకి. ఈసారి కనీసం 11 గెలుస్తాడు 14లో అని చెప్పి అనుకుంటున్నారు. ఆ ప్రకారంగా పథకాలేసుకుంటున్నారు. సో, కాబట్టి ఎందుకు ఈసారి ఈ మొదటి దఫా ఎన్నికల గురించి వీడియో చేస్తున్నానో ఇప్పటికి మీకు అర్థమైంది. మిగతా చోట్లంతా మిక్స్డ్ ఉన్నారు. కానీ ఈ నార్థర్న్ అస్సామే అహోం సంస్కృతిని కాపాడుతున్నటువంటి ప్రాంతం. ఈ రోజుకి కూడా పెద్ద కలుషితం కాకుండా అహోం సంస్కృతికి ప్రతిబింబించే ప్రాంతం. దానికి జరుగుతున్న ఎన్నికలు ఈరోజు. అందుకని దాని మీద స్పెషల్‌గా నేను వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది గౌరవ్ గొగోయ్ ఇంటికెళ్ళటం ఖాయం జొర్హాట్‌లో. హిమంత బిశ్వ శర్మ తన ప్రెస్టేజ్‌ని ఇవాళ పణంగా పెట్టి అస్సాం లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీకి తీసుకురావటం కూడా ఖాయం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.